మీరు పార్క్ చేసేటప్పుడు వెనక అప్ ఉందనుకోండి, ఇదే మూమెంట్ చేయాలి, ఇలాగే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బ్రేక్ వదిలారంటే ముందుకు వెళ్ళిపోతుంది. మీరు వెనక పార్క్ చేయాలి, వెనక అప్ ఉంది, మరి ఎలా వెళ్తారు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా డిస్టర్బ్ అయిపోతారో చెప్తాను. క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా బండి ఆగిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే టెన్షన్గా ఫీల్ అవుతారు, కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి. తర్వాత వాళ్ళు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు క్లచ్ మీద ఫోకస్ కాకుండా ఇంకొక విషయం మీద ఫోకస్ చేయడం, అంటే స్టీరింగ్ తిప్పుతూ క్లచ్ వదిలేయడము, లేదంటే ఎదురుగా వచ్చిన వెహికల్స్ మీద ఫోకస్ చేసి క్లచ్ క్లియర్గా వదలలేకపోవడము. ఈ విధంగా ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది. అంటే క్లియర్గా రిలీజ్ చేయకుండా టక్నెల్గా వదిలేయడం వల్ల ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది. వాటి మీద ఫోకస్ వెళ్ళకుండా ఓన్లీ క్లచ్ మీదే ఏ విధంగా ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫాస్ట్గా ఆపరేటింగ్ చేయాలనుకోకండి. ఒక ఆపరేటింగ్ తర్వాత ఇంకొక ఆపరేటింగ్ చేయడానికి ట్రై చేయండి. స్మూత్గా మూవ్ అవ్వాలంటే మనం రిలీజ్ చేసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లచ్ అనేది ఇలాగే రావాలి. బెల్ట్ పెట్టుకుంటున్నాను. ఇదే వీడియోలో అప్ మూమెంట్, డౌన్ మూమెంట్ కూడా చెప్పబోతున్నాను. అప్ మూమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, హాఫ్ క్లచ్ ఎలా చేయాలనేది. తర్వాత డౌన్ మూమెంట్ అంటే మనం డౌన్లో ఆగినప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి. ఓకే, ఈ వీడియో మాత్రం ఎక్కువ వీడియోస్ చేయలేదు. డౌన్లో ఆగుండి రివర్స్లో వెనక్కి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా హోల్డ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను బేర్ ఫుట్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ నేను షూస్ వేసుకున్నానంటే మీకు పెడల్ క్లియర్గా కనిపించదు. కాబట్టి నాకు బేర్ ఫుట్ డ్రైవింగ్ అలవాటు లేదు, కానీ చేస్తున్నాను. మీకు క్లచ్ రిలీజింగ్ ఏ విధంగా చేయాలనేది అలవాటు అవుద్ది కాబట్టి. సో మీరు డ్రైవ్ చేసినప్పుడు మాత్రం షూస్ వాడండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి మూవ్ చేస్తున్నాను. రైట్ ఇండికేటర్ ఆన్ చేసి నెమ్మదిగా మూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తే అప్ మూమెంట్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీరు మామూలుగా నార్మల్ మూమెంట్ చేసేటప్పుడు ఇంకొక ఫోకస్ చేయకూడదు, ఓన్లీ క్లచ్ మీద ఫోకస్ ఉండాలి. సో ఇప్పుడు నార్మల్గా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మూవ్ చేశాను, కానీ ఇక్కడ కావాలని ఆపి మూవ్ చేస్తాను. నార్మల్ మూమెంట్ అంటే ప్లెయిన్ సర్ఫేస్లో ఎలా మూవ్ చేయాలి. ఇప్పుడు నేను రైట్ టర్న్ తీసుకుంటున్నాను, ఇండికేటర్ ఆల్రెడీ ఆన్ చేశాను. ఇవన్నీ బేసిక్ వాటిలో చెప్పాను. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఆపుతున్నాను, క్లచ్ బ్రేక్ వేసి ఆపాను కదా, ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను. అయితే మనము డిస్టర్బ్ అయిపోకూడదు, ఒక పని తర్వాత ఒక పని చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి, బ్రేక్ మీద కాలు తీసి యాక్సిలరేటర్ మీద పెట్టుకోవాలి. తర్వాత క్లచ్ని దీని మీద ఇలా కాలు ఉందంటే ఒకవేళ మనము తెలియకుండా బై మిస్టేక్ కొంచెం వెయిట్ వేసేయచ్చు. కాబట్టి దీని మీద కాలు ఉండకుండా పక్కన పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను క్లచ్ని నెమ్మదిగా వదులుతున్నాను. నేను క్లచ్ వదిలేటప్పుడు ఏంటి గమనిస్తున్నాను, ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్లో ఏ హైట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది అన్న ఒక విషయం మాత్రమే గమనిస్తున్నాను నేను. ఓకే, నేను ఇప్పుడు క్లచ్ వదులుతున్నాను, యాక్సిలేటర్ ఏమి ఇవ్వడం లేదు. నేను క్లచ్ గురించి అర్థం చేసుకుంటున్నాను, ఏ విధంగా ఎక్కడ మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇలా వదులుతునేటప్పుడు ఎక్కడ మూమెంట్ వస్తుంది చూస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఆపాను, ఇంకే విధమైన యాక్షన్ రాలేదు. ఫస్ట్ మనం గమనించినప్పుడు ఇంత స్లోగానే చేయండి. ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న మూమెంట్ వచ్చింది అంటే ఆ హైట్లో ప్రతిసారి మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొంచెం రిలీజ్ చేశాను, ఇంకా స్పీడప్ అవుతుంది. ఇంకొంచెం రిలీజ్ చేశాను, ఇది కంప్లీట్ రిలీజ్ చేశాను. ఇప్పుడు స్పీడ్ కోసం యాక్సిలరేటర్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు స్పీడ్ పెంచట్లేదు, మళ్ళీ ఆపుతున్నాను. క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసాను. సో ఈ విధంగా ఫోకస్ చేయాలి, ఇంత స్లోగా ఫోకస్ చేయాలి. ఓకే, మళ్ళీ చేస్తున్నాను, బ్రేక్ వదిలాను, బండి ఎటు వెళ్ళట్లేదు, అంటే ఇది ప్లెయిన్ రోడ్ అనమాట. సో ఇప్పుడు నేను క్లచ్ వదులుతునేటప్పుడు ఇంత నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను, ఇంత టైం తీసుకుంటున్నాను. ఒక విషయం, మీరు క్లచ్ వదిలినప్పుడు టక్కున ఆపేశారంటే మీరు ఫోకస్ చేసి రిలీజ్ చేసినట్టు కాదు, ఏదో ఒక విధంగా వదిలేసారు, అది ఆగిపోయింది అంతే. మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఒక 5 to 10 seconds క్లచ్ని రిలీజ్ చేయడంలో పెట్టండి టైము. సో ఇప్పుడు నేను క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. అక్కడ రిలీజ్ చేయడం ఆపేశాను, హోల్డ్ చేశాను. ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను, మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను, ఇంకా స్టార్ట్ అయింది. కంప్లీట్ రిలీజ్ చేశాను, మూమెంట్ స్పీడప్ అయింది. ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తే ఇంకా స్పీడ్గా వెళ్తుంది, ఇలా ఈ విధంగా. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ మూమెంట్ వచ్చిందంటే ఇక్కడ నేను మళ్ళీ ఆపుతున్నాను, క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తున్నాను.
ఫస్ట్ మూమెంట్లో మనం గమనించాల్సిందల్లా ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుందని. ఓకే, ఇప్పుడు మనకి ఇది కానీ తెలిసిందంటే ఈ హైట్ ఏ హైట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది, ఈ హైట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ హైట్ని మన ఎడమ కాలు మన లెఫ్ట్ లెగ్ అలవాటు అవుతుంది ఆ హైట్కి, అంటే స్పీడ్గా వచ్చి అక్కడ ఆగిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక మనం కొత్తలో చాలా నెమ్మదిగా ఇలా గమనిస్తూ ఉన్నాం కదా, గమనిస్తూ రిలీజ్ చేస్తున్నాం కదా, కానీ కొద్దిగా అలవాటు అయిపోయాక ఆ టార్గెట్ వరకు ఈజీగా రిలీజ్ అయిపోతుంది. ఓకే, ప్రతి వెహికల్ యొక్క క్లచ్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ హైట్ వరకు మూమెంట్ రాదు, ఓన్లీ ప్లేయింగ్ అది. దాని తర్వాత మూమెంట్ వస్తుంది, దాన్ని క్లియర్గా హోల్డ్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసుకున్నాను, ఇప్పుడు చూడండి ఇంకా రాలేదు. ఈ హైట్ అనేది ఒక 2 ఇంచెస్ హైట్. ఓకే, ఈ హైట్ తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుద్ది. చూసారా, మూమెంట్ స్టార్ట్ అయింది, ఇంకొంచెం రిలీజ్ చేస్తే ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాను. లెఫ్ట్లో ఏదో ఉంది, లెఫ్ట్లో పని జరుగుతుంది, అటొద్దులే. నెక్స్ట్ లెఫ్ట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే అప్ వస్తుంది. అప్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఇవన్నీ గల్లీ రోడ్స్ అనమాట, స్ట్రైట్ రోడ్స్. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అప్ వస్తుంది. అర్థమైంది కదా, ప్లెయిన్ రోడ్లో ఏ విధంగా మూవ్ చేయాలనేది క్లియర్గా అర్థమైంది కదా. క్లచ్ అనేది అంత జాగ్రత్తగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అప్ మూమెంట్. ఓకే, అప్ మూమెంట్లో ఏ విధంగా చేయాలి, క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తున్నాను. ఇది కొంచెం డౌన్ ఉంది కదా, హార్న్ కూడా కొట్టాను, ఇండికేటర్ ఆల్రెడీ ఆన్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్కి తిప్పుతున్నాను. మాట్లాడుకున్నాను, సైడ్ నుంచి వెళ్ళిపోయాను. సో ఈ విధంగా ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను అప్లో ఉన్నాను, అంటే ఇది ఫుల్ అప్ అనమాట. ఓకే, ఇది అప్ప కాదని మీకు చెప్తాను. క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసాను కదా, నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాను. లెర్నర్స్ లెగ్ మూమెంట్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను బ్రేక్ వదిలితే బ్యాక్ వెళ్ళిపోతుంది, చూసారా, అంటే ఇది అప్పు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఏ హైట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుందో ఆ హైట్ వరకు మనం ఇప్పుడు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఆ హైట్ వరకు రిలీజ్ చేసాను. చిన్న వైబ్రేషన్ వస్తుంది, అంటే మూమెంట్ స్టార్ట్ అయిందని అర్థం. ఇప్పుడు నేను బ్రేక్ వదిలానంటే బండి వెనక్కి వెళ్ళకుండా ముందుకే కొంచెంగా కదులుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకవేళ మనం ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ క్లచ్ కిందికి ప్రెస్ చేస్తే ఏమవుతుంది, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. వెనక్కి వెళ్ళినంత మాత్రం ఏమైపోదు, వెనక్కి వెహికల్స్ ఏం లేవు, ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను క్లచ్ కిందికి అంటున్నాను, వెనక్కి వెళ్ళిపోతుంది, చూసారా. ఇప్పుడు నేను క్లచ్ రిలీజ్ చేశాను, ఇలా ముందుకు వెళ్తుంది. ఒక విషయం గురించి ఇంత కూల్గా మీరు తెలుసుకోండి, పదే ఆపేయకూడదు క్లచ్ని, ఇంజన్ని పదే ఆపేయకూడదు. క్లచ్ టెన్షన్తో రిలీజ్ చేయడం, లేదంటే అక్కడ ఫోకస్ చేయకుండా రిలీజ్ చేయడం, అలా చేయకూడదు. ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తే మూమెంట్ స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ రిలీజ్ చేస్తే ఫుల్ మూమెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసాను. ఓకే, ఒక విషయాన్ని ఎక్కువ టెన్షన్గా ఫీల్ అవ్వకూడదు, దాని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, నేను రోడ్ మీద చూస్తున్న లెర్నర్స్ పదే ఆపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం మెయిన్ రోడ్ మీదకి రాకూడదు. ఏదైనా ఖాళీ రోడ్ చూసుకొని దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మెయిన్ రోడ్ మీదకి రావాలి. ఓకే, గల్లీ రోడ్, స్ట్రీట్ రోడ్, ఇప్పుడు ఇలాంటి రోడ్స్లో ఒకవేళ ఎన్నిసార్లు ఆపినా వెనకోళ్ళకి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ జామ్ కూడా అవ్వదు. తర్వాత మనం క్లియర్గా ఫోకస్ చేయొచ్చు. వెనక ఇంకొకరు హార్న్ కొట్టారంటే ఇక్కడ ఫోకస్ చేయలేము కదా. సో ప్రశాంతంగా ఫోకస్ చేయాలంటే కొంచెం ఖాళీ రోడ్డుకి రావాలి, దీని గురించి తెలిసినంత వరకు, క్లచ్ గురించి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ క్లచ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రాబ్లమేటిక్గా ఉండేది అదే, ఎక్కువ ప్రాబ్లంగా ఉండేది లెర్నర్కి క్లచ్ మాత్రమే. ఇంకేదైనా వస్తుంది, స్టీరింగ్ కానీ ఇవన్నీ వస్తాయి, కానీ క్లచ్ మాత్రం ఎక్కువ ప్రాబ్లంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఇది మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాలు తీస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, ఇంకొంచెం రిలీజ్ కంప్లీట్ రిలీజ్ చేశాను, యాక్సిలేటర్ ఇస్తున్నాను. ఈ విధంగా మనము వెహికల్ని మూవ్ చేయొచ్చు అప్లో. చాలా క్లియర్. ఇంత టైం తీసుకోండి, నేను ఇప్పుడు చెప్పిన టైంనే మీరు అక్కడ అంత టైమే తీసుకోండి. టక్కా వదిలేసి అది 1 నిమిషానికి 2-3 సార్లు ఆపేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బాగా డౌన్లో ఆపి వెనక్కి వెళ్ళడం ఎలా. ఓకే, నేను ఇక్కడ క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తున్నాను.
ఫుల్ బ్రేక్ వేసాను, ఫస్ట్ బ్రేక్ వేసాను, తర్వాత క్లచ్ పట్టుకుని ఫుల్ బ్రేక్ వేసాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను. ఓకే, ఇక్కడ ఆపాను, న్యూట్రల్ చేశాను, హ్యాండ్ బ్రేక్ కూడా వేసాను, బండి ఆగుంది. ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది, చూసారా? హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుందంటే ముందుకు బాగా డౌన్ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలంటే ఫుల్ క్లచ్ పట్టుకొని రివర్స్ గేర్ వేసుకున్నాను. సో ఇప్పుడు బ్రేక్ మీద కాల్ వేసాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి కదా, బ్రేక్ మీద కాల్ వేసాను. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. బ్రేక్ ఫస్ట్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి దగ్గర కూడా మనం ఫార్వర్డ్ గేర్లో అప్ మూమెంట్లో ఏం చేస్తామో రివర్స్ గేర్లో కూడా వెనక్కి అప్ ఉంటే సేమ్ అలాగే చేయాలి. సో ఇప్పుడు బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళాలి. రివర్స్ గేర్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను మూమెంట్ వచ్చినంత వరకు. సేమ్ హైట్, ఇందాక చెప్పిన హైటే. ఓకే, ఇది మూమెంట్ వచ్చింది. ఇప్పుడు నేను బ్రేక్ వదిలాను, ముందుకు వెళ్ళట్లేదు బండి. ఇప్పుడు కొంచెం క్లచ్ కిందికి అనంటే ముందుకు వెళ్ళిపోతుంది, చూసారా? ముందుకు వెళ్ళిపోతుంది. క్లచ్ కొంచెం రిలీజ్ చేస్తే ఆగిపోయింది, ఇంకొంచెం రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్తుంది. ఓకే, మళ్ళీ క్లచ్ పట్టుకుంటే ఆగిపోయింది, మళ్ళీ బ్రేక్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వెనక్కి వెళ్ళొచ్చు. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పార్క్ చేసేటప్పుడు వెనక అప్ ఉందనుకోండి, ఇదే మూమెంట్ చేయాలి, ఇలాగే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బ్రేక్ వదిలారంటే ముందుకు వెళ్ళిపోతుంది, మీరు వెనక పార్క్ చేయాలి, వెనక అప్ ఉంది, మరి ఎలా వెళ్తారు? అప్పుడే కదా క్లచ్ సగం రిలీజ్ చేయాలి. ఇప్పుడు క్లచ్ సగం రిలీజ్ చేశాను, బ్రేక్ వదిలాను. వదిలిన తర్వాత ఇప్పుడు మనం వెనక్కి చూసుకుంటూ క్లచ్ వదలడం, మళ్ళీ క్లచ్ కొంచెం కిందికి అనడం, క్లచ్ వదలడం, మళ్ళీ క్లచ్ కొంచెం కిందికి అనడం, క్లచ్ వదలడం, ఇలా ఈ విధంగా అలా వెనక్కి చూసుకుంటూ మనకు సరిపడ్డా వెనక్కి వెళ్తూ ఉంటాము. క్లచ్ మొత్తం వదిలేసామంటే ఒకేసారి స్పీడ్ అయిపోతుంది, మళ్ళీ మీకు కంగారు వచ్చేస్తుంది. క్లచ్ అనేది చాలా నెమ్మదిగా వదులుతుండాలి, మళ్ళీ కొంచెం పట్టుకుంటే ఆగిపోతుంది. ఫుల్ ప్రెస్ చేశారంటే మళ్ళీ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయిపోద్ది, ఎందుకంటే ముందుకు డౌన్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా ఓకే, న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్ వేసాను, ఇప్పుడు పెడల్స్ వదిలేసాను. మీరు ఒకవేళ లెర్నర్ అయితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రశాంతమైన రోడ్డుని వెతుక్కోండి ఫస్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇంకొక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మీరు అక్కడ దృష్టి పెడతారు, కానీ ఇక్కడ ఆపరేటింగ్ దగ్గర దృష్టి పెట్టరు, కరెక్ట్గా చేయలేరు. మీరు కరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మీకు. సో మీరు ఎక్కడైనా ఖాళీ రోడ్ కానీ ప్రశాంతంగా ఉంటే అప్పుడు అక్కడ మీరు కరెక్ట్గా ఫోకస్ చేసి డ్రైవ్ చేయగలరు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు కూడా అంతే, ఎవరైనా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఒకసారి క్రౌడ్ ఏరియాకి తీసుకెళ్లరు, ఖాళీ రోడ్లో ఆపి మూసేయడం ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఫోకస్ కూడా కరెక్ట్గా చేయొచ్చు కాబట్టి అక్కడ చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.